హాయ్ అండి. వీకెండ్ ట్రిప్‌లో భాగంగా సీలేరు వెళ్దామని బయలుదేరి, పాడేరు నుండి పెదబయలు, పెదబయలు నుండి అలా ఒక 18 కిలోమీటర్స్ జర్నీ చేశాక రోడ్‌కోట అయితే చేరుకున్నాం. ఇక్కడ మనకు తెలిసిన ఒక గణేష్ అని ఒక కాంట్రాక్టర్ యొక్క షాప్ అయితే కనబడితే, షాప్ దగ్గర ఆగి ఆయన పెట్టించిన టీ అయితే మా టీమ్ మెంబర్స్ అందరూ తాగాం. ఏ ముహూర్తాన బయలుదేరామో కానీ వర్షం అయితే నాన్ స్టాప్‌గా పడుతూనే ఉంది. అసలు తెరిపివ్వలేదు. అలా తుంపర్లు అయితే పడుతూ ఉండడం వల్ల బయటకి కాలు పెట్టాలంటే చిరాకు అనిపిస్తా ఉంది. ఇప్పుడు ఈ కనిపించే ఆయనే గణేష్. ఈ టీ తాగేసాక అక్కడి నుంచి బయలుదేరాము. వెళ్ళాల్సిన దూరం చాలా ఎక్కువ ఉంది. వీళ్ళందరితో మాట్లాడుకుంటూ సరదాగా వెళ్దామని చెప్పేసి. ఈ వర్షం వల్ల అట్మాస్ఫియర్ అయితే అస్సలు ఆహ్, ఒక శీతాకాలంలో ఎలా అయితే ఉంటుందో అలాగా పూర్తిగా మంచి అయితే వేసుకుంది. చూడ్డానికి కెమెరాలో అయితే ఇలా కనబడుతుంది. రియల్‌గా చూడ్డానికి చాలా బాగుంది. మంచు వల్ల పక్కన ఊరు నుంచి సంగతి తెలియకుండా ప్రయాణం అయితే టర్నింగ్స్ భలే ఉంది. అప్పుడప్పుడు కనిపించింది. ఎక్కువగా పొలం పనులు చేస్తున్నారు. ఎప్పుడైనా ఆగిపోయినట్టు. ఓహ్! ఈ రోడ్ రోలర్. జామిగూడ అనే ఊరైతే చేరుకున్నాం. ఈ ఊరు ఒరిస్సా బోర్డర్‌లో ఉంది. ఇక్కడ కాసేపు ఆగాం. ఈ ఊరు పరిసరాలంతా చూసుకున్నాం. అక్కడ ఒక స్కూల్ ఉంటే స్కూల్ హెచ్ఎం గారితో ఒకసారి మాట్లాడాము. వర్షానికి ఎలా పనిచేస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు అని చెప్పేసి. ఒరిస్సా బోర్డర్ అయితే వచ్చేసాము. నేను ప్రకాష్ గారు అక్కడ ఒక 2 ఫోటోలు అయితే తీసుకున్నాం. తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాం. రోడ్ అయితే సన్నగా పొడవుగా భలే ఉందబ్బా! ఇక్కడ ఒక జంక్షన్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ జంక్షన్ దగ్గర జనరల్‌గా అటు ఇటు వెళ్ళే రూట్ ఉంది. ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలని చుట్టుపక్కల వాళ్ళని ఒకసారి అడిగేసి మళ్ళీ అక్కడి నుంచి అయితే బయలుదేరాము. రోడ్లు అయితే బాగుంది. ఇంకా ఈ బస్ స్టాప్ కూడా చాలా నీట్‌గా, క్లియర్‌గా ఉంది. అన్ని వైపులు కనిపించేలాగా చాలా చక్కగా ఉంది. రోడ్లకి ఇరువైపులా ఈ వైట్ కలర్ మార్కింగ్ ఇవ్వడం ఇవంతా చాలా చక్కగా ఉంది. ఆన్ ది వేలో ఒక పొడవాటి బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇది చూడడానికి చాలా బాగుందని చెప్పేసి ఒక పక్కన సో ఇంతకుముందు ఇక్కడ ట్రావెల్ చేస్తున్న మా ఫ్రెండ్ అయితే చెప్పాడు. ఇక్కడ ఇటువైపున ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఆ రాయి కట్టడాల దాకా వాటర్ అయితే ఫ్లోటింగ్ ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ చాలా చక్కగా ఉంది. మేము గతంలో కూడా ఒకసారి వెళ్ళామని చెప్పేసి చూడడానికి అయితే చాలా అంటే వర్షాకాలం చాలా ఎక్కువగా వాటర్ స్టోరేజ్ అవుతుంది. సో ఆ బ్రిడ్జ్ అయితే చూడడానికి అయితే బాగుంది. సో మరలా అక్కడి నుంచి బయలుదేరి అలా ముందుకైతే వచ్చేసాము. సీలేరు వెళ్ళడానికి ఒక 20 కిలోమీటర్స్ ముందు నుంచి రోడ్ అయితే చాలా చక్కగా ఉంది. ఎంత గ్రీనరీగా ఉందంటే ఇరువైపులా టేక్ చెట్లు చాలా అద్భుతంగా ఉంది. వెళ్ళే దారిలో ఐస్ గడ్డ జలపాతం అయితే కనబడింది. పైనుంచి చాలా చక్కగా వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంది. మేము రాకుండా ముందు చాలామంది అక్కడ చూస్తూ ఉండి వెళ్ళిపోయినారు ఫోటోలు గట్రా తీసుకుని. మేము కూడా కాసేపు ఆ ఐస్ గడ్డ జలపాతం దగ్గర కాసేపు ఆడుకున్నాం. ఐస్ గడ్డ జలపాతం ఎందుకు ఐస్ గడ్డ అని పేరు వచ్చిందంటే ఐస్ అంతా చల్లగా వాటర్ ఎప్పుడు నిరంతరం ఫ్లో ఉంటుందన్నమాట. సో దాన్ని ముట్టుకుంటే చేతులంతా ఒక్కసారిగా జలధరించింది. పెద్ద పెద్ద జలపాతాలు చూసే వాళ్ళకి ఇది ఆనకపోవచ్చేమో కానీ
ఆన్ ది వేలో వెళ్ళడానికి, చూడడానికి ఒక మంచి జలపాతం అయితే ఆహ్, బావుంటుంది. సో, అక్కడి నుంచి ముందుకైతే కదిలాం. మధ్యలో ఎటువంటి వెహికల్స్ అయితే మాకు క్రాస్ అవ్వవు. ఇద్దరు జర్నీగా అనిపించింది. చుట్టూరా గ్రీనరీ. సీలేరు అయితే ఫైనల్‌గా చేరుకున్నాము. సీలేరు దగ్గర నుంచి అలా ముందుకెళ్ళేటప్పుడు ఒక చెక్ గేట్ అయితే కనబడింది. చెక్ గేట్ గతంలో ఫారెస్ట్ వాళ్ళు కలపకు సంబంధించి ప్రధానంగా అడ్డుకునేవారు అనుకుంటాను. ఇప్పటికీ హెవీ వెహికల్స్ వెళ్ళకుండా అది కర్ర అడ్డంగా పెట్టుకున్నారు. కార్లు అయితే కింద నుంచి వంగిన అలాగే. సో లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఒక ప్రాజెక్ట్ హాస్టల్ అని కనబడింది. సో ఇక్కడ ఈ జెన్కో అనే ప్రాజెక్ట్ ఉంది కదా, జెన్కో ప్రాజెక్ట్కి సంబంధించి హాస్టల్ అయితే రన్ అవుతున్నట్టుంది. ఈ సీలేరు అనేది ప్రధానంగా జల విద్యుత్ ఉత్పత్తి చేసే ఒక స్థావరం అన్నమాట. ఇది సీలేరు నదిపై నిర్మించబడి యాక్చువల్గా అప్పర్ సీలేరులో ఒక 240 మెగావాట్లు మరియు లోవర్ సీలేరులో 460 మెగావాట్ల ప్లాంట్తో భారీగా ఈ జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు ఇక్కడ. చాలా దూరం ప్రయాణం చేశాక సీలేరులో మాత్రమే మనకి పెట్రోల్ పంప్ అనేది, పెట్రోల్ బంక్ అనేది కనబడింది. సో చుట్టూరు ఎటు చూసినా బాగా చెట్లు అయితే పెంచారు. పురాతనంగా కట్టిన బిల్డింగ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో మనం వెళ్ళి ఈ బిల్డింగ్స్ దాటుకుంటూ వెళ్ళే ప్రధాన ద్వారానికి లెఫ్ట్ సైడ్న మనకి జెడ్పీ హై స్కూల్ అనేది కనబడుతుంది. జెడ్పీ హై స్కూలు సీలేరు పరివాహక ప్రాంతాల్లో పనిచేసే ప్రాజెక్ట్ కోసం పనిచేసే కార్మికులు, ఉద్యోగులు, వాళ్ళ పిల్లల కోసం ఈ జెడ్పీ హై స్కూల్ అయితే 1960 ఆ సంవత్సరంలో కట్టి ఉండొచ్చు. సో ఇదైతే చాలా ప్రాచీనమైన పాఠశాల. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఏదైతే ఈ స్కూల్ ఉందో ఇది గతంలో చిన్న పెంకులతో నిర్మించబడి ఉంటుంది. దాన్ని ఇటీవలే దాన్ని రెనోవేషన్ చేసి రేకులతో హెచ్ఎం గారు పునర్నిర్మించారు. హెచ్ఎం గారితో పాటు స్టాఫ్తో మాట్లాడి లోపలంతా తిరిగాను ఒకసారి. ప్రకాష్ గారు ఏదో సీరియస్గా మాట్లాడుతున్నారు. చుట్టూరా చెట్లు ఎక్కువ ఉండడం వల్ల కోతులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆఫీస్ రూమ్, ఇదే ఆఫీస్ రూమ్. సో హెచ్ఎం గారు రూమ్ అనమాట. సో స్టాఫ్తో మీటింగ్ పెట్టినప్పుడు, అడ్మిషన్స్ తీసుకున్నప్పుడు హెచ్ఎం గారితో కలవాల్సిన ప్లేస్ అన్నమాట. మా స్టాఫ్ అందరికీ హెచ్ఎం గారి రూమ్ చూపించాను. స్కూల్ నుండి భోజనం నిమిత్తం సీలేరు ప్రాజెక్ట్ గెస్ట్ హౌస్కి అయితే బయలుదేరాను. సో ఇది 1960వ దశకంలో. సో ఆ సమయంలో అక్కడ ఈ అధికారులు ఉండడం కోసం ఈ గెస్ట్ హౌస్ని అయితే ప్రారంభించారు. ఆ ప్రాజెక్ట్ను పర్యవేక్షించే అధికారులు మరియు అతిథుల కోసం అదే సమయంలో ఈ గెస్ట్ హౌస్ని కూడా నిర్మించారు అన్నమాట. సో సీలేరు అనేది ఆంధ్రాకు ఒక జీవనాడి. ఈ జీవనాడిలో భాగంగా ఇందులోనే ప్రధానంగా జల విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. కాబట్టి వీటి కోసం ఒక మౌలిక వసతులు అయితే చాలా బాగా అభివృద్ధి చేశారు ఇక్కడ. ఒకవైపు కళ్యాణ మండపాలు, ఒకవైపు స్కూళ్ళు. సో ఇప్పుడు మేము వెళ్ళే రూట్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కూడా ఉంది. సో ఇక్కడ మనకి ప్రైమరీ స్టేజ్ నుంచి సెకండరీ స్టేజ్, నెక్స్ట్ జూనియర్ కాలేజ్ కూడా. ఈ లెఫ్ట్ వైపు నుండే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అన్నమాట. సో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఈ సీలేరు ప్రాజెక్ట్ గెస్ట్ హౌస్కి అయితే చేరుకున్నాం. స్టార్టింగ్లోనే గెస్ట్ హౌస్ అనే పేరుతో ఒక బోర్డు అయితే కిందన పెట్టేస్తున్నారు. ప్రాజెక్ట్ గెస్ట్ హౌస్ అని చెప్పేసి పక్కన ఏదో కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతుంది. అక్కడ నుంచి సీలేరు డ్యామ్ చూడడానికి వ్యూ అయితే చాలా బాగుంది. మా వాళ్ళందరూ దిగి డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళారు. నేను కూడా ఒక్క నిమిషం ఆ డ్యామ్ వైపు చూసి తన్మయంతో మైమర్చిపోయాను. ఇక్కడ చూడడానికి అంటే వ్యూ చాలా బాగుంది. అక్కడ నుంచి డ్యామ్ మొత్తం కనిపించలేక ఇప్పుడైతే మధ్యలో కొన్ని చెట్లు అక్కడక్కడ ఏపుగా ఎత్తుగా ఎదిగిపోవడం వల్ల డ్యామ్ అయితే కొంచెం నీట్గా లేదు. మనం ఇప్పుడు దాన్ని ప్రాజెక్ట్ గెస్ట్ హౌస్ 5th ఫ్లోర్కి వెళ్తే కనుక అది చాలా నీట్గా అయితే కనబడుతుంది. సో అక్కడికే
ప్రాజెక్టు లోపలికి ఆ గెస్ట్ హౌస్ లోపలికి భోజనం అయితే ఏర్పాటు చేశారు హెచ్ఎం గారు. సో, అక్కడ భోజనం అయితే చేశాము అందరూను. గెస్ట్ హౌస్ అయితే చాలా బావుంది. చాలా నీట్‌గా ఉంది. మనమిప్పుడు సీలేరు నది దగ్గర నిర్మించిన ప్రాజెక్ట్ దగ్గరికైతే ఎళ్తున్నాము. యాక్చువల్‌గా ఈ సీలేరు అనేది గోదావరి నదికి ఉపనదైన శబరి నదికి ఇది ఇంకొక ఉపనదనమాట. వెరీ రీసెంట్‌గానే ఈ రూట్‌లో రవితేజ హీరో 'రవితేజ' గారి 'ఇరుముడి' సినిమా షూటింగు ఒక 30 రోజుల పాటు ఇక్కడే జరిగిందట. సో, ఇక్కడ మనకు కనిపిస్తుంది వెళ్ళే దారిలోనే మారెమ్మ తల్లి టెంపుల్ అని చెప్పేసి చాలా ఫేమస్ అనమాట. సో, దానికంటే ముందు ఈ సీలేరు ప్రాజెక్ట్ నుంచి ఉండే వాటరు లోవర్ సీలేరుకి వదిలే నిమిత్తం ఇక్కడ ఒక ఔటర్ వే అయితే ఉంది. సో, ఎక్కువ మంది ఇక్కడ నుంచి ఆగి ఫోటోలు తీసుకోవడం, ఇక్కడ నుంచి ఫోర్స్‌గా వెళ్తున్న వాటర్‌ని క్యాప్చర్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. పక్కన చాలామంది చేపలు పడుతూ కూడా కనిపించారు. ఈ సీజన్‌లో ఇంకా వాటర్ ఇంకా చేరలేదు కాబట్టి జనాల్ని ఎక్కువగా అనుమతిస్తున్నారు. ఇదైతే చాలా బాగుంది చూడడానికి. ఆ వాటర్ అయితే ఆ ఫ్లో అలా వెళ్తుంటే ఒకవైపు ఆనందంగా ఉంటుంది. ఇంకోవైపు గుండెకు వేలుమనిపిస్తుంది. దాన్ని చూస్తే ఏం ఎక్కడ పట్టు జారిపోతాం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంటుంది ఒకసారి. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే ఇంతకుముందు మాట్లాడుకున్న మారెమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది. సో, ఈ టెంపుల్ కట్టి 54 ఇయర్స్ అయిందంట. సో, 54వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అనే బోర్డు చూసి చెప్తున్నాను నేను. సో, ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు టెంపుల్‌ని అయితే దర్శించుకుంటూ ఉంటారు. ఇది నదికి ఒడ్డున ఉండడం వల్ల ఇక్కడ నుంచి నది ప్రాంతం వైపు చూస్తూ మైమర్చిపోతూ ఒకవైపు భక్తి పారవశ్యంతో మరొకవైపు నది వైపు ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ దీన్నైతే ఎంజాయ్ చేయొచ్చు. చాలా చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనం ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తున్నాము. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దులో సీలేరు నదిపై నిర్మించిన ఈ జల విద్యుత్ ప్రాజెక్టుల సముదాయాన్నే మనం సీలేరు ప్రాజెక్టుగా పిలుస్తాం. యాక్చువల్‌గా ఎగువ సీలేరు, దిగువ సీలేరు, డొంకరాయి ఈ 3 ప్రాజెక్టులు కలుపుకొని సీలేరు ప్రాజెక్ట్ అని అంటారు. సో, ఇదైతే నిండు ఒకవైపు చూడడానికి దూరం నుంచి చూస్తే చాలా అందంగా ఉంటుంది. కానీ దగ్గరికెళ్ళి అది చూద్దామంటే కొంచెం భయమేస్తుంది. యాక్చువల్‌గా విశాఖపట్నం నుంచి అయితే ఖచ్చితంగా 200 కిలోమీటర్లు అవుతుంది మనకి. సో, ఇది యాక్చువల్‌గా 240 మెగావాట్ల పవర్‌నైతే ఉత్పత్తి చేస్తున్నట్టు మనకక్కడ ఉంది. సో, అది చూసి అక్కడి నుంచి హ్యాపీనెస్‌తో మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాము. సో, రిటర్న్ వెళ్ళే దారిలో మనకు జీకే వీధి మీదుగా వచ్చాము ఈసారి. జీకే వీధిలో సంత అయితే జరుగుతూ ఉంటుంది. ఆ వర్షంలో సంతలో జనాలందరూ ఇంటికి వెళ్ళిపోయే హడావుడిలో అందరూ నాకు కనిపిస్తున్నారు. సో, ఇది మేము వెళ్ళిన సీలేరు ట్రిప్ యొక్క విశేషాలు. సో, మరొక ట్రిప్‌లో మరొక మంచి కంటెంట్‌తో మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.